క్రొయేషియాలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు. జాగ్రెబ్లో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల ఘన స్వాగతం. భారత సంస్కృతికి క్రొయేషియాలో గొప్ప గౌరవం ఉందని మోదీ హర్షం. సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పన్నుల వసూలులో అవగాహన కల్పించాలన్న సీఎం చంద్రబాబు. వ్యవస్థలో లొసుగులు వాడుకొని రెవెన్యూకు గండి కొడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఏపీలో ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థలు, ఆన్లైన్ మనీ యాప్ల ఆగడాలు రోజురోజుకి మితిమీరుతున్నాయని సిపిఐ రామకృష్ణ ఆందోళన. బలవంతపు రుణ వసూళ్లను అరికట్టాలని సీఎంకు లేఖ. ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వాన్ని కోరిన రామకృష్ణ. విశాఖ తీరంలో యోగాంధ్ర సందడి. వాగ్దాన్లో పాల్గొన్న మంత్రులు, అధికారులు. ఏయూ కన్వెన్షన్ హాల్ నుండి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు నడక. ఇరాన్ ఉద్రిక్తల నడుమ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్తో ట్రంప్ భేటీ. వైట్ హౌస్లో మునీర్కు విందు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు. ఒక దేశ సైన్యాధ్యక్షుడికి అమెరికా అధ్యక్షుడి విందు అరుదైన ఘటన. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ మరోసారి ట్రంప్ వ్యాఖ్య. ఉక్రెయిన్తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక వ్యాఖ్యలు చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్. చర్చల తుది దశలో మాత్రమే జెలెన్స్కీతో భేటీ అవుతానన్న పుతిన్. శాంతియుత మార్గాల ద్వారా యుద్ధాన్ని ముగించాలని రష్యా కోరుకుంటోందని వ్యాఖ్య. లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సిట్ అధికారులు. చెవిరెడ్డికి, ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడికి 14 రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ న్యాయస్థానం. నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించిన పోలీసులు. జగన్ టూర్లో అత్యుత్సాహం. అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసిన సత్తెనపల్లి రూరల్ పోలీసులు. కొరపాడు వద్ద బారికేట్లు తోసేసి పోలీసులతో వాగ్వాదం చేసిన అంబటి రాంబాబు. పోలీసుల విధులకు ఆటం కలిగించారంటూ ఎఫ్ఐఆర్ ఫైల్. నటి కాదంబరి జత్వానీ కేసులో ఐపీఎస్ఆర్కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు. జత్వానీ ఫిర్యాదుతో ఐపీఎస్లతో పాటు ఇతర పోలీసు అధికారులపై కేసు నమోదు. ఇతర నిందితుల పిటిషన్లతో పీఎస్ఆర్ పిటిషన్ జత చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై హైకోర్టులో హర్షకుమార్ పిల్. ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించిన హైకోర్టు. 2 పిల్స్ దాఖలై ఉండగా మరో పిల్ ఎందుకని వ్యాఖ్యానించిన ధర్మాసనం.